దీని వెనక ఏదో అద్భుతమైన శక్తి ఉండి నడిపిస్తుంది. అమ్మను ఎవరు తీసుకొని వెళ్ళుంటారు? ఇప్పుడు ఎక్కడుంటుంది? ఎవర్రా మీరు? నన్ను ఎందుకు బంధించారు? ఇంతకీ నేను ఎక్కడున్నాను? నన్నెందుకు తీసుకొచ్చారా? రే, ఏం కావాలి మీకు? మీరే ఇదంతా చేశారా? ఎవరైనా చెప్తే చేశారా? చెప్పండ్రా. ఆవేశపడకండి వేదవతి గారు. మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళం ఎందుకు తీసుకుని వచ్చామో చెప్పకుండా ఉంటామా? మాకేం కావాలో అడగకుండా ఉంటామా? కాకపోతే ఇప్పుడు కాదు, అందుకు కొంచెం సమయం ఉంది. ఈలోపు మీరు రెచ్చిపోయి బీపీ తెచ్చుకోకండి, శాంతంగా ఉండండి. మీరెక్కడున్నారో అస్సలు ఊహించలేరు. కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అని అంటారు కదా. అటువంటి ప్రదేశంలో మీరు బందీగా ఉన్నారు. మీ అరుపులు బయటికి వినిపించావు, బయటి వాళ్ళకి మనం కనిపించాం. మా పని అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఎన్ని రోజులు అవుతుందో చెప్పలేం. రే రే రే, ఆగండ్రా. రే, నన్ను వదలండ్రా. రే, బయటికి పోనివ్వండి. ఎవర్రా మీరంతా? నన్ను బంధించమని ఎవరు చెప్పారా? దమ్ము ధైర్యం ఉంటే చెప్పండ్రా. రే, భయం లేదా మీకు? ఈ స్టేజ్లో కూడా దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారు. మా ముందు ఎక్స్ట్రా చేశారంటే దయా దాక్షిణ్యం లేకుండా చంపి పడేస్తాం. అర్థమైందా? మీరెంత కోఆపరేట్గా ఉంటే మీ ప్రాణాలకు అంత సేఫ్. ఊరికే ఆవేశపడిపోకండి. పదరా. ఇది వరకు ఎప్పుడు చూసిన ప్రదేశంలా అనిపించటం లేదే. అసలు నేనెక్కడున్నాను? వసీకరా, చెప్పు మాయా. అనుకున్న పని ఎంతవరకు వచ్చింది? అంతా నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. నా మనుషులతో వేదవతిని తన ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేయించి శవాల కోటలో దాచిపెట్టాను. అత్తగారు తన మీద ఎంత పెత్తనాన్ని చూపించినా అత్త కోసం కోడలు ఎంతకైనా తెగిస్తుంది. అందుకే అవని అక్షయ్ని తీసుకుని పల్లెటూరికి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అక్షయ్ని ఈ ఊర్లోకి తీసుకొస్తే చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. అక్కడ నువ్వు చెయ్యవలసింది సంపూర్ణంగా చెయ్యి. ప్రస్తుతం ఇక్కడ నేను ఏమీ చేయలేను. ముక్కు పుడక సొంతమైతే ఆభరణాలు తిరిగి వస్తాయి. దానివల్ల నేను శక్తుల్ని పొందగలుగుతాను. అక్షయ్యను బలిస్తే నీ రూపంని నువ్వు పొందగలుగుతావు. 1 బుల్లెట్ 2 బర్డ్స్. నీకు శుభవార్తను అందిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంతకాలం మనం పడ్డ శ్రమకు ఫలితం దక్కబోతుంది. ఎక్కడో మొదలైన మన ప్రయాణానికి ఓ ముగింపు దొరకబోతుంది. రేయ్, లెటర్లో ఉన్న రైటింగ్ అమ్మ రైటింగ్ ఒకటి కాదని పెద్ద వాస్కోడి గామలాగా కనిపెట్టారు. అంతవరకు బానే ఉంది. వాట్ నెక్స్ట్? ఏం చేయాలి? వేద ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? బయటికి వెళ్ళి వెతికితే తెలుస్తుంది. ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటే కనిపిస్తుందా? అక్షయని పల్లెటూరికి తీసుకెళ్లామన్న విషయం అమ్మకు తెలియనంత వరకు అమ్మ ఎవరికంట పడదు. కానీ ఈ మనిషి అందుకు ఒప్పుకోవడం లేదే. ఏ అవని, ఆటలో ఉందా నీకు? మా అమ్మ ఏదైనా చేసుకుంటే అప్పుడేం చేస్తావు? తొందరగా ఒక నిర్ణయం తీసుకుని తగలాడు. మావయ్య, ఈ సమస్య పల్లెటూరు దగ్గర నుంచి మొదలైంది. ఊరి వాళ్ళు వచ్చి చెప్పింది మనం కళ్ళారా చూసింది కాదు. అందుకే
ముందు వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి. మన ఊరు వాళ్ళు అబద్ధం చెప్పరు కదమ్మా. ఈ రోజుల్లో మన నీడని కూడా మనం నమ్మలేకపోతున్నాం మావయ్య. చూసారా తప్పించుకోవడానికి ఎలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందో? ఎందుకు తొందరపడుతున్నారు? ముందు అవని ఏం చెప్పబోతుందో వినండి. చెప్పవని. మావయ్య, ఊర్లోని సమస్యల గురించి ఊరికే వెళ్ళి తెలుసుకుంటాను. కొన్ని మన కళ్ళతో చూడాలి, చెవులతో వింటే సరిపోదు. అప్పుడే ఒక నిర్ధారణకి రాగలము. అందుకే నేను వెంటనే బయలుదేరుతాను. అటు నుంచి వచ్చిన తర్వాత అక్షయ్ని అక్కడికి తీసుకుని వెళ్ళాలో లేదో నిర్ణయించుకుందాం. బావా, వెళ్దామా? నువ్విలా సమయం వృధా చేసుకుంటూ పోయావంటే అమ్మ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. మీలా మాట జారినంత ఈజీగా అత్తయ్య ఏమీ చేసుకోదు. మీ అంత తొందరపాటు అత్తయ్యకి ఉండదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది అనిపిస్తుందమ్మా. వద్దు మావయ్య. అత్తయ్య తనంతట తానుగా లెటర్ రాసి వెళ్ళిపోలేదు అని క్లియర్గా మనకి దొరికిన లెటర్ ద్వారా తెలిసింది. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. అత్తయ్యని ఎక్కడో బంధించి ఉంటారు. కంప్లైంట్ ఇచ్చామన్న విషయం వాళ్ళకి తెలిస్తే అత్తయ్యకి ఏదైనా ప్రమాదం తలపెట్టచ్చు. మేము ఊరు నుంచి వచ్చే వరకు దయచేసి ఓపిక పట్టండి, ధైర్యంగా ఉండండి. నా మాటని కాదనకండి. బావా, పద. అక్షయ, నువ్వు తాతయ్య దగ్గరే ఉండమ్మా. జాగ్రత్త. రా బావా. ఎప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు అవని కూడా అలాగే ప్రవర్తిస్తుంది. సులువుగా తప్పించుకోవడం ఎలాగో అవని దగ్గర నుంచి క్లాసులు తీసుకోవాలి. అవునవును, సామాన్యురాలు కాదు. మొగుడిని వెంట పెట్టుకుని వెళ్ళింది కదా, అక్కడి నుంచి రాగానే ఇద్దరూ కలిసి ఒక కథ చెప్తారు. అది ఖచ్చితంగా సీరియల్కి బాగా పనికొస్తుంది. మనం చెయ్యం, ఎదుటి వాళ్ళని చెయ్యనివ్వం. అది మనకు తెలిసిన విద్య. అసలే మనశ్శాంతి లేకుండా ఉంది. అసలు మీ గొడవ ఏంటి? ఆపండి ముందు. అమ్మ విషయంలో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. జరుగుతున్న దాని వెనక ఎవరున్నారో అంతు చిక్కడం లేదు. బావా, కారాపు. ఎందుకు? ఆపు బావా. దిగు. మాయా ఇంటి ముందు ఎందుకు ఆపనున్నావు? లోపలికి వెళ్దాంరా. ఈ సమయంలో మాయాతో ఏం పనుంది? చెప్తాను, రా బావా. మనం పల్లెటూరు బయలుదేరాం. స్ట్రైట్ గా అక్కడికి వెళ్లకుండా మాయతో ఏం పనుంది? మన ఇంటిలోని ప్రతి సమస్యకు ఒకప్పుడు నిహారిక కారణం, ఇప్పుడు ఈ మాయ కారణం. మాయ మీద నాకు కొన్ని అనుమానాలున్నాయి. అవి అడిగిపోదాంరా.